అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు గీతాచార్యుడు. సమస్త కర్తవ్య కర్మలను నాకు అర్పించి నన్ను శరణు వేడితే పాప విముక్తి కలిగిస్తాను అని అభయమిచ్చాడు. అవతారం ఏదైనా ఆ పరమాత్మ తత్వమిదే. సీతాదేవిని గాయపరిచిన కాకాసురునిపై శ్రీరాముడు బాణప్రయోగం చేసిన తనను శరణాగతి వేడిన తర్వాత కాకాసురుణ్ణి క్షమించాడు. రావణునిచే పరాభవం చెందిన విభీషణుడు సాగర తీరంలో ఉన్న రాముడి శరణు వేడాడు. ఆ సందర్భంలో శ్రీరాముడు సుగ్రీవునితో, సుగ్రీవ, ఎంతటి దుర్మార్గుడైనా పాపాత్ముడైన భక్తి ప్రపత్తులతో నేను నీ వాడను అని నన్ను శరణుగోరి నా వద్దకు వస్తే వారికి అభయం ఇవ్వటం నేను పాటించే వ్రతం. కపీశ్వర, విభీషణ్ణి నా వద్దకు తీసుకుని రమ్మని వానికి అభయమిచ్చుచున్నాను. విభీషణుడే కాదు, సాక్షాత్తు రావణుడు వచ్చి నన్ను శరణు వేడినా అభయం ఇస్తాను అని చెప్పాడు. ఒకసారి రావణుడు సుగ్రీవుని ప్రలోభపెట్టి లోబర్చుకునే ఉద్దేశంతో శుకుడనే రాక్షసుడిని గూఢాచారిగా పంపాడు. వాడు చిలక రూపంలో వచ్చి రావణుని సందేశం వినిపిస్తుంటే వానరులు బంధించి రెక్కలు ఊడబెరికి చంపబోయారు. అప్పుడు శుకుడు తనను రక్షించమంటూ రాముణ్ణి వేడుకున్నాడు. భక్తవత్సలుడైన దాశరథి శుకుని బంధ విముక్తిని గావించమని ఆజ్ఞాపించి ఆ రాక్షసుడి ప్రాణాలు కాపాడాడు. ఇక గజేంద్ర మోక్షం కథ మనందరికీ తెలిసిందే. మొసలి నోటికి చిక్కి తనువు డస్సిపోయి ప్రాణాలు టావులు తప్పుతుండగా గజేంద్రుడు చేసిన శరణుఘోష విన్న శ్రీ మహావిష్ణువు సిరికిం చెప్పక శంఖచక్రాలను చేదోయి సంధింపక అలా వైకుంఠపురం నుంచి హుటాహుటిన గజ ప్రాణవోత్సాహి భూమికి దిగి వచ్చాడు. సుదర్శన చక్ర ప్రయోగం చేసి గజేంద్రుని మొసలి బారి నుండి కాపాడాడు. ఆ పరమాత్మ భక్త పరాధీనుడు, వాత్సల్యమూర్తి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ప్రార్థిస్తే చాలు, రక్షించి తీరుతాడు. జై శ్రీరామ్.